లోన్ యాప్స్ ద్వారా జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయి. టైం ఉంది ఫ్యామిలీతో చూస్తాను అంటే గనుక టీవీలో పెట్టుకొని చక్కగా అయితే చూడొచ్చు. 'రివ్యూస్ కుటుంబస్థాన్' స్టారింగ్ మాణిక్యానందన్ అండ్ స్టాన్లీ మేఘన. మాణిక్యానందన్ మనకి 'ట్రూ లవర్' మూవీ ద్వారా సుపరిచితుడే. స్టాన్లీ మేఘన వచ్చేసి జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న 'ప్రేమ విమానం' వెబ్ సిరీస్ సంగీత్ శోభన్‌తో అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ నిన్న నైట్ జస్ట్ వాచ్ లిస్ట్‌లో ఉందని చెప్పి చూసాను. సో, ఈ మూవీ చూసాక బావుందని చెప్పొచ్చు గైస్. ఈ మూవీ స్టోరీ అంతా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చుట్టూ అయితే తిరుగుతుంది. మన హీరో వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ అన్నమాట. లవ్ మ్యారేజ్ చేసుకొని వైఫ్‌ని ఇంటికి తీసుకొచ్చాక 1 ఇయర్ తర్వాత అయితే ప్రెగ్నెంట్ అవుతుంది. సో, ప్రెగ్నెంట్ అయిన టైంలోనే మన వాడి జాబ్ పోతుంది. అదే టైంలో ఫ్యామిలీతో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి మన వాడు సొల్యూషన్ ఏం చెప్పాడు అనేది ఈ మూవీ మెయిన్ ప్లాట్. సో, ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఎంటర్‌టైనర్‌గా నడుస్తుంది. మా వాడు లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి, అమ్మాయి చేసిన పనులు అత్తగారికి నచ్చకపోవడం, అత్తగారు చేసిన పనులు అమ్మాయికి నచ్చకపోవడం. వీళ్ళిద్దరి మధ్యలో మన హీరో ఎలా నలిగిపోయాడన్న పాయింట్ అయితే చాలా బాగా డీల్ చేశారు. సో, మన హీరో ఆ ఖర్చులన్నిటిని ఎట్లా మేనేజ్ చేశాడు ఇది తెలియాలనుకుంటే ఈ మూవీనైతే ఇప్పుడే జీ5లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇది జస్ట్ 2 అవర్స్ 27 మినిట్స్ డ్యూరేషన్ మాత్రమే. ఫస్ట్ హాఫ్ అంతా ఇది మన లైఫ్‌కి రిలేటబుల్ ఉంటుంది కాబట్టి తొందరగా ఎక్కేస్తుంది. ఒక మంచి ప్లాట్ తీసుకొని ఒక లోన్ యాప్స్ ద్వారా జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయి. దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలనేది ఈ మూవీలో బాగా చూపించాడు. పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే మన హీరో, హీరోయిన్ పెర్ఫార్మన్సెస్ వాళ్ళ రోల్స్‌కైతే సూటబుల్ పిక్స్ అయితే చేశారు. టైం ఉంది ఫ్యామిలీతో చూస్తాను అంటే గనుక టీవీలో పెట్టుకొని చక్కగా అయితే చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా బానే సెట్ అయింది. ఓవరాల్‌గా ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ ప్రకారం నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇట్స్ అన్ యావరేజ్ మూవీ బట్ కామెడీ అయితే సూపర్ ఉంటుంది. స్ట్రీమింగ్ ఆన్ జీ5 తెలుగు యాప్ విత్ ద డ్యూరేషన్ ఆఫ్ 12 27 మినిట్స్. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.